20 పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం అందరము కలిసి చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుదాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో సమాధానము. ప్రార్థన చేస్తాం. ఘనమైన నామంలో మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినము మరి ప్రియ బిడ్డలు బాప్తిసం తీసుకోవడానికి ఇచ్చినటువంటి నువ్వు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. ధైర్యంతో నీ ఎదుట, సంఘం ఎదుట, ఈ లోక సంబంధమైన అనేక శక్తుల ఎదుట వారు మీ కొరకే బాప్తిసం సాక్ష్యం వేయడానికి కృపనిచ్చినాం. వారు కలిగినటువంటి తీర్మానంలో వారు నిలిచి ఉండడానికే మీ కృపను అనుగ్రహించండి. బిడ్డలు మీ చేతిలో అప్పగిస్తున్నాం. మరొకసారి శత్రువు ఏమాత్రము వారిని కలవరపరుచుకున్నట్లు, వారిని శోధింపకున్నట్లు, వారిని యందు విశ్వాసంతో నేను వెంబడించే బిడ్డలుగా, నీ కొరకే జీవించే బిడ్డలుగా వారిని సిద్ధపరిచి నడిపించండి. ఆయా కుటుంబ సామాజిక పరిస్థితుల నుంచి వారు నీ కొరకే తీర్మానం చేసుకున్నారు. వారి కుటుంబాలు ఎంతో ప్రతికూలమైన పరిస్థితులు అయినప్పటికీ ప్రభా వారి నీ కొరకే జీవించడానికి కూడా మీ కృపను అనుగ్రహించండి. బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రభా ఒకసారి ఈ యొక్క బైబిల్ స్టడీలో ఈ దినము మాతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడుతూ వస్తున్నాం. ఈ మాటలన్నిటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మాతో మాట్లాడండి. ఈ స్వరాన్ని వినిపింపచేయండి. కల్పడం ఎన్నికలేనటువంటి నన్ను కూడా ఈ సిలువు చాటును మరుగుపరుచుకోమని, మీరు మాత్రమే అత్యున్నతంగా హెచ్చించబడాలని సహాయం చేయమని ఎవరు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చాలా సంతోషం. మరి బాప్తిస్మా సాక్ష్యం ఇవ్వడానికై మీరు ధైర్యంగా ముందుకొచ్చారు. మరి కుటుంబ నేపథ్యము, సామాజిక నేపథ్యము ఏదైనప్పటికీ కూడా ప్రభు కొరకు జీవించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి తీర్మానంతో మరి మీరు రాగలుగుతూ వచ్చినారు. దాని ద్వారా దేవునికి మహిమ. బైబిల్లో ఒక మాట రాసినాడు, ఒక పాపి రక్షింపబడుట పరలోకంలో ఏం కలుగుతుందంట? గొప్ప సంతోషం అని చెప్పినాడు. ఒక విధంగా మరి దగ్గర 9 మంది ఈ దినాన బాప్తిసం తీసుకున్నారంటే గొప్ప సంతోషం. నిన్నటి దినాన మరి మామూలు భోజనం కాదు, కొంచెం స్పెషల్ భోజనం అని చెప్పినాడు అన్న. ఎవరు? జోసెఫ్ అన్న. అంటే ఎందుకంటే బాప్తిస్మ అనగానే అది ఒక సంతోషకరమైనటువంటి సమయం. సరే, ఏదేమన్నా కానీ మరి ఈ యొక్క సంతోషకరమైనటువంటి సమయంలో మనం అందరం కూడా మరి వీరందరూ కూడా సాక్ష్యం ఇవ్వడం అనేది గొప్ప సంగతి. ఇది నాన్న వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారందరూ కూడా సంఘములో ఐక్యమయబడిన వారు, లేక సంఘములో చేర్చబడిన వారుగా, సంఘములో అంగములుగా వారు చేయబడినటువంటి వారుగా ఉన్నారు. అందుకే నిన్నటి దినాన్నించి ఒక మాటను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఏంటో మాటది? అందరితో సమాధానము కదా. సమాధానము అనేటువంటి మాటలో మరి మనము కలిసి ఉండుట, ఐక్యం ఉండుట, సహవాసమును కలిగి ఉండుట అనేది మనం చూస్తూ వచ్చినాం. అమ్మా, పిల్లలు అల్లరి చేస్తుంటే మీరు కూడా వాళ్ళ వైపు చూసి ఆనందిస్తున్నారు కదా. అప్పుడు ఏం చేయాలి? అల్లరి పెడుతున్నాడు, ఏం చేయాలి? అయితేనా ఊరుకోబెట్టాలి, లేకపోతే బయటకన్నా తీసుకెళ్ళాలి కదా.
ఒక్క ఒక్క ఒకరి వల్ల ఏమవుతుందంటే ఆ, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఏమైపోతుంది, దెబ్బతినేస్తుంది. కొంచెం అది గమనించండి. సరే, నేను ఉదయకాల సమయం నుండి సాయంత్రం కూడా మనం చూస్తూ వచ్చాం. ఏంటవి? ఒకటి వ్యక్తిగత సమాధానము, రెండవది దేవునితో సమాధానం. తిరిగి సాయంత్రం మనం చూస్తూ వచ్చినాం కుటుంబంలో సమాధానం, అనగా భార్యాభర్తల మధ్య సమాధానం, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఉండేటువంటి సమాధానం. ఇది మరి ఈ అంశానికి చివరిది. ఎందుకంటే మిగిలిన విషయాలు, మిగిలిన వర్తమానాలన్నీ కూడా ఆయా నడిపింపు ప్రకారం, దేవుడు నడిపించే ప్రకారం ముందుకు వెళ్తాం. ఈ యొక్క మూడవది, ఎక్కడ సమాధానం కావాలి? గుర్తుందా? ఎక్కడ ఉండాలి? ఎక్కడ? సంఘములో సమాధానం. ఇది ఏంటది? అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో శత్రువు ఎంతో పని కలిగిన వాడుగా ఉన్నాడు. ఎక్కడైతే బలమైన పని జరుగుతుందో, ఎక్కడైతే దేవుని కార్యాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే దేవుని ఉద్దేశాలు ప్రస్ఫుటముగా దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు, అటువంటి స్థలాలలో, అటువంటి పరిస్థితుల మధ్య ఏదో ఒక విధముగా శత్రువు ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి ఐక్యతను పాడు చేయడానికి ఏదో ఒక కలవరాన్ని తీసుకుని వచ్చి విభేదాలను సృష్టించి ఐక్యత సమాధానం లేకుండా చేస్తూ వస్తున్నాడు కదా. అందుకే మీకు కోపం వస్తుంది. మీ మందిరం పేరు కూడా అదే. ఏం పేరు? ఎఫెసు మందిరాన్ని గురించి ఏం రాయబడింది అమ్మా? ఏంటి మొదట నీకుండిన కదా. మీ మధ్యకాలంలో ఒక 3 వారాల నుంచి 7 సంఘాల ధ్యానాలు మొదలుపెట్టాం. 7 చర్చెస్. అందులో మొదటి సంఘం ఏంటి? నేను సంఘం ఇవ్వమంటారని ఆ ధ్యానం మొదలు పెట్టడం, ఇక్కడికి రావడం. ఇక్కడ నేను ఇప్పటిదాకా ఇందాక చూస్తున్నాను ఎఫ్ఎస్సి సంఘం అని చూస్తున్నాను. సరే, ఆ సంఘాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. సరే, ఏది ఏమైనప్పుడు కూడా మరి ఆ సంఘముని గురించి రాస్తున్నాడు. ఏదైతే మొదట ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ అంటాడు, నీ క్రియలు నెరుగుదును, నీ కష్టముని నెరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును అని చెప్పినాడు. ఎప్పుడండి? ఎప్పుడో. మనం ఎప్పుడు కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే, ఏమంటామంటే, ఎప్పుడో సంగతులు చెప్తాము. అవేం చేస్తామంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటాము. అప్పుడున్న సంగతులు ఇప్పుడు లేవు, అసలు లేనే లేవు. ఎక్కడ కూడా మనం వెతకాలన్నా ఏం చేయాలంట? అక్కడ అంటాడు కదా, అక్కడ అంటాడు ఒక మాట బైబిల్లో, అడుగంటుచున్నది అన్నాడు. అడుగంటడం అంటే అర్థం ఏంటి? ఎందుకు అడుగంటడం అంటే అర్థం ఏంటి? వెతికినా దొరకట్లేదు అన్నది. వెతికినా, ఇప్పుడు చూడండి ఏమైతే చెప్పండి. ఏం చేస్తాం కదా, ఉప్మా చేసుకుంటే మీకు తెలుసా లేదా? ఉప్మా చేసుకుంటే ఏది టేస్ట్గా ఉంటుంది? అడుగు మాడిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది కదా. అందుకని నా భార్యకి చెప్తాను, ఏమంటానంటే, అమ్మ పని చేయి, అయిపోయినా కానీ ఏం చేయాలి, వచ్చే ఓ పావు గంట ఉంచు. ఎందుకు? ఆ అడుగుది బాగుంటుందండి అంటే కదా. ఈ దినాల్లో వెతుకుదామన్నా దొరకట్లేదు. ఏం దొరకట్లేదు? అప్పుడున్నటువంటి ఆత్మీయత ఏమైపోయింది? అడుగంటిపోయింది. అయినప్పుడు కూడా దాన్ని వెతుకుదామంటే దొరకట్లేదు. దొరికిన దాన్ని పొందడానికి కూడా మనము మన జీవితాలు సిద్ధంగా లేవు. ఏది ఏమైనప్పుడు కూడా సంఘములో సమాధానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు సంఘములో సమాధానం కావాలంటే, సంఘము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క, చెప్పండి, శరీరము. రెండో మాట చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం. ఇందాక నేను బాప్తిస్మము గురించి వర్తమానం చెప్తూ ఒక మాట చెప్పాను. ఏ మాట చెప్పండి? హానోకును ఏం చెప్పాను?
క్రీస్తులో మనం ఏమయ్యామంట? ఐక్యమైనం. ఐక్యం అంటే అర్థం ఏంటి? అంటే ఈ రోజు నుంచి మనం ఎవరం తెలుసా? ఆ, ఆయన శరీరంలో మనం ఏమై ఉన్నాం? అవయవములమై ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన శరీరములో మనము అంగములుగా, అవయవములుగా ఉన్నాం కదా. అంటే ఇక నుంచి మనము వేరు కాదు అనేటువంటి సంగతిని చూపిస్తూ వస్తుంది. అందుకే సంఘం అంటే ఏమన్నాడు ఇక్కడ? క్రీస్తు అనేటువంటి శరీరమునకు సాదృశ్యమైంది కదా. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం ఒక మాట ఉంది ఇక్కడ రాస్తాడు. రోమా పత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు నుండినను ఈ అవయవములన్నిటికి ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఒక మాట గమనించండి, అక్కడ అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరం. వీఆర్ వన్ బాడీ, ఒక్క శరీరం. మనమందరం కూడా క్రీస్తు యొక్క శరీరము కనుక ఈ శరీరమునకు శిరస్సు ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ఎఫెస్సు అనేటువంటి సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ఎఫెస్సు సంఘములో ఉన్నటువంటి సంఘమంతా కూడా ఆయన యొక్క అవయవములు కనుక మనమందరము ఒక్క శరీరము. అందుకే ఒక దగ్గర నిన్నటి దినాన్ని కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క ఇంటి వారిగా చేయబడినాం, ఏక పట్టణస్థులుగా చేయబడినాం. చూద్దామా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో నిన్నటి దినాన 2 మాటలు చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం రాస్తాడు. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులని నుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై ఉన్నారు. ఇంకొక మాట కూడా రాస్తాడు, మరొక మాట రాస్తాడు. ఏమంటాడు? ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నాము. మనం ఎవరమంట? ఏక పట్టణస్థులము, దేవుని ఇంటి వారము అని చెప్పినాడు. ఇంకొకటి అన్నాడు, మనమందరం కూడా ఉభయులను ఏం చేశాడంటే దేవుడు ఐక్యం చేశాడు. కనుక బాప్తిస్మం తీసుకున్నవారు, ఇప్పటికే తీసుకుని విశ్వాసులుగా కొనసాగుతున్నటువంటి మనము ఒక మాట గుర్తుంచుకోవాలి. మనము దేవుని యొక్క లేక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము అని చెప్తున్నాడు. అందుకే ఒకరికి ఒకరు. చూద్దాం ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం ఇక్కడ ఒక మాట రాస్తాడు, చాలా చక్కటి మాట. ఆ మాట ఏమంటాడంటే 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఎఫెసీ 4:25 మనము ఒకరికి ఒకరం అవయవములమై ఉన్నాం. అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే సంఘములో ఒకరికి ఒకరం ఉన్నాం. అందుకే సంఘానికి దేవుడు ఒక నియమం పెట్టినాడు, కొన్ని పద్ధతులు చెప్పినాడు. అందుకే ఆ మాట చాలా స్పష్టంగా ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఏమని చెప్తాడో చూద్దాం రండి. ఒకసారి చూద్దామా. 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. 2 విషయాలు గుర్తుంచుకోనండి. సంఘములో ఏముండాలంట? క్షేమాభివృద్ధి ఉండాలి. రెండవది, సంఘములో ఏం జరగాలంట? పరిచర్య ధర్మము జరగాలి. ధర్మం అంటే ఒక క్రమమైన పద్ధతిలో జరగాలి.
అందుకే సంఘము క్షేమాభివృద్ధి సాధించాలన్నా, సంఘములో పరిచర్య ధర్మము జరగాలన్నా కూడా ఏమి నియమం పెట్టినాడు అక్కడ? కొందరిని ఏమంటాడు ఇక్కడ? అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, మరికొందరిని ఉపదేశకులుగా దేవుడు నియమించినాడు. ఈ ప్యాటర్న్ ఉంది, ఈ పద్ధతి ఉంది. ఎప్పుడైతే ఈ పద్ధతిని డైవర్ట్ అయిపోతామో, ఈ పద్ధతికి మనము మార్చివేస్తామో, ఖచ్చితంగా ఏమొస్తుంది? సమస్యలు వస్తాయి. నేను ఒక మాట చెప్తాను కదా, ఏంటి ఆ మాట అంటే, ఎవరు చేయాల్సినటువంటి పని వారు చేయగలిగితే సంఘం ఎలా ఉంటుందంట? క్షేమాభివృద్ధిని కలిగి ఉంటుంది కదా. ఎవరు చేయాల్సిన పని వారు చేయగలిగితే, ఎవరి క్రమాన్ని వారు పాటించగలిగితే, మరి దేవుడు ఎవరిని ఏ పని కొరికే నియమించినాడు ఆ పనిని చేయగలిగితే కదా. ఏమైంది చెప్పండి బైబిల్లో? ఆ మాట గురించి చెప్తే కోపం వస్తుంది ఒక్కోసారి. ఏం చేశాడు చెప్పండి? ఎవరు? ఉజ్జియా. ఏం చేశాడు చెప్పండి? ఉజ్జియా ఏం చేశాడు? మందసం కాదు, ఉజ్జా చేసిన పని. ఉజ్జియా చేసిన పని ఏంటి? దేవుని అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి, ప్రధాన యాజకుడు పోవలసినటువంటి స్థలంలోనికి ఎవరు పోయినారు? ఉజ్జియా పోయినాడు. ఏం జరిగింది కదా. అంటే అందుకే ఇక్కడ చూస్తున్నాం, సంఘములో ఒక క్రమం, సంఘములో మరి ఏదైతే దేవుడు నియమించినాడో ఆ నియమ ప్రకారం మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళగలిగితే, ఆ క్రమాన్ని మనం తప్పిపోకుండా ముందుకు వెళ్ళగలిగితే సంఘములో క్షేమం ఉంటుంది. అట్ ది సేమ్ టైం సంఘములో పరిచర్య ధర్మము అంటే క్రమము అని అర్థం. ధర్మం అంటే దానం చేయడం కాదు, చట్టాన్ని చూపిస్తుంది. ఆ క్రమాన్ని మనం పాటించవలసినటువంటి వారు. ఎప్పుడైతే సంఘములో ఈ యొక్క క్షేమము, పరిచర్య ధర్మము ఒక పద్ధతిలో జరుగుతుందో, ఆ పద్ధతిని బట్టి ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. నిజంగా ఇది మన మధ్య కూడా రాబోయే దినాల్లో ఇప్పటికే జరుగుతుంది. ఈ దినాన ఇంతమంది బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వడానికే ముందుకు రాగలిగినారంటే ఆ ధర్మము, ఆ పరిచర్య ఈ స్థలములో ఉంది కనుకనే దేవుడు దాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. ఏమన్నాడు అక్కడ? ప్రతి దినము ఏమైనారంట? అనేకులు మారు మనస్సు పొంది సంఘములు ఏమవుతున్నారంట? వాళ్ళు చేర్చబడుతున్నారు. కొంతమంది విజిటర్స్ అంటే ఏంటి? వచ్చి వెళ్ళేటువంటి వారు కాదు, సంఘములో స్థిరులుగా ఉండేటువంటి జీవితం. అందుకే వారు చేర్చబడిన వారుగా చెప్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే, అందుకే మన జీవితంలో కూడా సంఘము అనేది ఐక్యతకు లేక క్షేమాభివృద్ధికి మన జీవితాల్లో కలిగి ఉండవలసినటువంటి వారు. 4వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ 3 మాటలు చెప్తాడు. ఏమంటాడు తెలుసా? రండి, సంఘములో క్షేమాభివృద్ధికి కావలసినటువంటి ఒక 3 మాటలు చెప్పినాడు. ఏంటవి? 4వ అధ్యాయానికి రండి, జాగ్రత్తగా అందరూ గమనించండి ఆ మాటలు. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చెప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఇక్కడ కొన్ని మాటలు గమనించండి. ఏమంటాడంటే సర్వ శరీరము ఎలా ఉండాలంట? చక్కగా అమర్చబడి. అర్థం ఏంటి చక్కగా అమర్చబడి అంటే? ఎవరి స్థానాల్లో వారు ఉంటే ఏమైతే చెప్పండి, అది చక్కగా అమర్చబడినటువంటి జీవితం. చక్కగా అమర్చబడేటువంటి జీవితం సంఘములో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఒకటి అమర్చబడి, రెండవ మాట ఏమన్నాడు?
తన పరిమాణము చెప్పున ఏం చేయాలంట? పని చేయొచ్చు కదా. కొంతమంది చెప్పండి, ఏం చేస్తారు? పని తప్పించుకుని పోతారు. చాలామంది యవనస్తులు కూడా అలాగే ఉంటారు. ఒక్కోసారి దేవునింట్లో పని చేయడానికి ఏం చేస్తారు? తప్పించుకుని. అసలు నేను అంటాను, దేవునింట్లో యవనస్తులు ఎవరు తెలుసా? ఎవరు? తల పండిపోయిన వాళ్ళు యవనస్తులు. ఎందుకు చెప్పమంటారా? వాళ్ళు ఎంత చక్కగా పనిచేస్తారు. వాళ్ళు ఎంత చక్కగా పనిచేస్తారు. సరే, సమయానికి మందిరికి వస్తారు వాళ్ళు. రెండవది ఏంటి? వారు దేవుని కార్యాలను ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఇది నాను యవనస్తులు అసలు ఏ పనికి ముందుకు రావట్లేదు వాళ్ళు. కనుక ఏం చేయాలి? దేవుని ఇంట్లో ఏం చేయాలంటే మనము పని చేయాలి కదా. అంటే మీరేం అనుకోవద్దులేండి. నేను సాయంత్రం మేము వచ్చేసరికి సిస్టర్స్ మీటింగ్ జరిగింది కదా, అయిపోయింది. సాయంత్రం మళ్ళీ మీటింగ్ రెడీ చేయాలి కదా. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా. అది అలాగే ఉంది ప్లేస్, ఆ టేబుల్ అలాగే ఉంది, ఆ యొక్క స్థలం అలాగే ఉంది. అప్పుడు ఏం చేయాలి? ముందుగానే రావాలి యవనస్తులు. ఏం చేయాలి? ముందుగానే సిద్ధపరిచి, ఈవినింగ్ మీటింగ్ ఉంది కదా, అది ఎవరో చూసుకుంటారులే, అది ఇంకెవరితో అనుకోకూడదు. తీర్మానం చేసుకో ప్రభు కోసం. ప్రభు ఇంట్లో పని చేయడం ఎంతైనా అవసరం కదా. ఒక మాట చెప్తున్నా, ఇది నాన్న అంటే ఏదో నిలబడి వాక్యం చెప్పడం కాదు, దీని వెనకాల ఉన్నట్టు ఏంటి తెలుసా? ఏం చేసాం చెప్పండి? దేవుని ఇంట్లో ఎటువంటి పరిచర్యలు? ఒకసారి పాత దినాలు జ్ఞాపకం చేసుకుంటే, చీపురు పట్టుకున్న దినాలు, కాలువలు కడిగిన దినాలు, బాత్రూమ్లు కడిగినటువంటి దినాలు, వారు తిన్నటువంటి ప్లేటులు ఎత్తినటువంటి దినాలు, ఎంతగా మరి దేవునింట్లో పని చేస్తేనే తప్ప కదా. ఒక దైవ సేవకుడు చెప్పినాడు, తర్ఫీదు ఏంటంటే 3 వస్తువులు అంట. ఒకటి బ్రష్, ఒకటి రెండోది బకెట్, మూడవది చీపురు. ఏంటి? ఒకటి తుడవాలి, కడగాలి, బాత్రూమ్లు శుభ్రం చేయాలి. ఇదే సేవ అంటే, ఇదే దైవజనుడు భక్సింగ్ గారు అదే నేర్పించినారు కదా. ఎందుకు దావీదుని ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? అరణ్యములో ఏం చేశాడు ఆయన? గొర్రెల మందకి ఏం ఉన్నాడు అంటే, గొర్రెల మంద కాపరి. గొర్రెలను కాపు కాయడం నేర్చుకుంటేనే తప్ప సంఘాన్ని కాపు కాయడం నేర్చుకోలేడని చెప్పి దేవుడు ఏం చేశాడు? ముందు ఎక్కడ పెట్టాడు ఆయన? మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం ఎక్కడ పెట్టాడు? మిద్యాన్ అరణ్యంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మిద్యాన్ అరణ్యములో పశువులను, గొర్రెలను మేపి ఆ అరణ్యములో ఆ అనుభవం వెళితేనే తప్ప ఆ యొక్క 40 సంవత్సరాలు ఆ యొక్క మరి ఐగుప్తులో నుండి బయటకు వచ్చింది తప్ప ఆ అరణ్యంలో నడిపించడానికి సామర్థ్యాన్ని పొందేవాడు కాదు. ఇది నాన్న కదా. ఇది నాన్న మనం కోరుకునేది ఏంటి తెలుసా? డైరెక్ట్ ప్లేస్. ఏం ప్లేస్ అది? వద్దులేండి, నేను చెప్పను. అది ఇస్తేనే కానీ అనుకుంటాం. అది కాదు, ముందు కావాల్సింది ఏం కావాలి? ఏదైతే ప్రభు ఇంటిలో మనం పని చేయాలి. ఇదే ఐక్యతను చూపిస్తుంది కదా. అందుకే దేవుని ఇంటిలో ఏమన్నాడు అక్కడ? చక్కగా అమర్చబడిన వారు ఉండాలి. రెండవది, దేవుని ఇంట్లో ఏం చేయాలి? తన పరిమాణము చెప్పున పని చేసేటువంటి వారు ఉండాలి. మూడవది ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ఏమవ్వాలంట మనము? ఆ మాట చదవండి. ఆ మాట ఏంటి? ఎలా ఉండాలి చెప్పండి? ఆ మాట అనలేకపోతున్నాం ఏంటి? అతుకబడి. ఎప్పుడు అతుకబడి ఉంటాం? బలము చేత. ఇంకొక మాట ఏముంది? రెండు మా చిన్నప్పుడు, ఇప్పుడంటే దొరకట్లేదు. ఏంటవి? అయస్కాంతాలు దొరకట్లేదు ఈ దినాల్లో కదా. చిన్నప్పుడు వాటితోనే ఆడేవాళ్ళు. అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుమును ఏం చేస్తుందంట? లాక్కుంటుంది. దాన్ని లాగాలంటే చాలా కష్టపడాలి కొంచెం. అంటే అంత బాండేజ్ ఏర్పడుతూ వస్తుంది. దేవుని ప్రజలంగా సంఘములో కూడా, మన జీవితంలో కూడా ఏమవునంట? మనము అతుకబడిన వారిగా ఉండాలంట. ఎలా ఉండాలి మనము? అతుకబడి ఉండాలి కదా. 3 విషయాలు. 1 అమర్చబడేవారు ఉండాలి, 2 పని చేసేటువంటి వారు ఉండాలి, 3వది అతుకబడి ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 మన జీవితాల్లో జరుగుతాయో ఏమన్నా? 2 విషయాలు. 1 క్షేమాభివృద్ధి, 2వది
శరీరమునకు అభివృద్ధి. దేవుని కార్యాలు మనం చూడగలం. ప్రియమైన వాళ్ళరా, ఒక మాట మీరు అనుకోవచ్చు, అన్న వీటిలో మా దగ్గర ఏది కుదవలేదు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచన చేసుకో, ఏదైనా కొదువు ఉందేమో, ఏదైనా లోటు ఉందేమో, ఎక్కడో దేవుని ఇంటిలో, దేవుని కార్యాల అభివృద్ధిలో, దేవుని ఇంటిలో క్షేమాభివృద్ధికి నీవే ఆటంకంగా ఉన్నావేమో, నీవే ఆటంకంగా ఉన్నావేమో, నీ వలనే ఐక్యత పాడవుతుందేమో, నువ్వు సృష్టిస్తున్నటువంటి కలవరం సంఘములో నెమ్మది లేకుండా చేస్తుందేమో. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈరోజు తేల్చుకో, ఈరోజు నీ హృదయంలో పరీక్షించుకో. ప్రభా, నిజమేనయ్యా, నా వలనే ఈ పరిస్థితులు. నేను అంటాను, అలాంటి వ్యక్తులు ఉంటే దయచేసి ఏం చేయాలి? చక్కగా తప్పుకుంటే మంచిది. ఎందుకు తప్పుకుంటే మంచిది? వాళ్ళు రాకుండా ఉంటే మంచిది. వచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకు కదా? వచ్చి సమస్యలు సృష్టించే కంటే రాకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే లేదు, ఒకళ్ళు రావాలనుకుంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అమర్చబడిన వారంగా ఉండాలి, పని చేసే వారంగా ఉండాలి, అతుకబడ్డానికి ఇష్టపడాలి. అప్పుడేమవుతుంది? క్షేమాభివృద్ధిని సాధిస్తాం. అంత మాత్రమే కాదు, సంఘములో మన ద్వారా దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధిని చేస్తాడు. అందుకే మనం చదివినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు, మనము ఒకరికొకరము అవయవములమై ఉండాలి. ఈ ఒకరికి ఒకరం అనేటువంటి మాటను గురించి నేను 7 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి, రాసుకోండి. ఒకవేళ మీరు రాసుకోగలిగితే రాసుకోనండి. 7 వర్డ్స్ చెప్తాను, 7 విషయాలు. ఒకరికొకరం ఏమై ఉండాలి, ఒకరికొకరం ఏ విధంగా జీవించాలి, ఒకరికొకరం అవయవములుగా ఉండాలంటే మన జీవితాల్ని దేవునింటిలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో ఒకరికొకరం ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. మొదటి సంగతి రండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒక్కనికొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. తీస్తున్నారా? మొదటి యోహాన్ పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, 1 John chapter 4 verse 11. 1 యోహాన్ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతాను, గమనించండి. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒక్కనినొక్కడు ప్రేమింప, అర్థం ఏంటి చెప్పండి? ప్రేమింప బద్ధులమై ఉన్నామంటే అర్థం ఏంటి? బద్ధులంటే అర్థం ఏంటి? బద్ధులంటే కంపల్సరీ, ఇక దాంట్లో ఎటువంటి ఏమంటారు, సెకండ్ థాట్ లేదు. నో మోర్ అదర్ థాట్, వన్ థాట్. అదేంటది? అందుకే బైబిల్లో కొన్ని మాటలు వింటాం కానీ చెప్పండి, ఏం చేయాలి? వింటాం. బైబిల్ ఒక మాట చెప్పమంటారా? ఇది జరగదు కానీ వింటాం. ఏంటది? నీ శత్రువును ఏంటి? నీ శత్రువును జరుగుతుందా అమ్మ? జరుగుతుందా? లేదు, జరగదంట. ఇక జరగదని చెప్పేస్తుంది అమ్మ. ఏమవుతుంది? జరగదంట. ఇక సమస్య లేదు. ఇక ఎవరైనా ఇప్పుడు శత్రువుని ప్రేమించడం అంటే ఏమంట? ఇక జరగదు, ఇది జరగదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నేను ఒక మాట చెప్తాను చూడండి ఒకసారి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటది?
రోమాపత్రిక రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై యుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణించముగా రక్షింపబడు. ఒక మాట చెప్పాలంటే శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ప్రేమించాడు. ఆయన, జాగ్రత్తగా వినండి మాట, ఆయన మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకనినొకడు ప్రేమింప బద్దులై ఉండాలి. ఎలా ప్రేమించాడు మనల్ని? శత్రువులమై ఉండగా. ఈరోజు ఎవరిని ప్రేమించాలి? మనం ఎవరిని ప్రేమించాలి? శత్రువుని ప్రేమించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే శత్రువు అంటే కంటే ఒకవేళ చిన్న విరోధం ఉంటేనే ఏం చేయము, ప్రైలాడు కూడా చెప్పాం కదా, ప్రైలాడు చెప్పాం కదా. ఒక సహోదరుడికి నా మీద చాలా కోపం. మీరు అనుకుంటారు ఇక్కడే మా దగ్గర కూడా చాలా కోపం కలిగిన వాళ్ళు ఉన్నారండి. మీరు అనుకోవచ్చు మా దగ్గర చాలా కోపం. ఒక ఆయన, నేనేంటంటే నేనేది పెట్టుకోను, లోపల ఏది పెట్టుకోను. నన్ను తిట్టుకున్నా ఏమనుకున్నా వెళ్ళి ప్రైలాడు చెప్తాను, ప్రైలాడు చెప్పడం అన్నట్టు అలా చెప్తున్నాను. ఓ రోజు అలాగే ప్రైలాడు చెప్పినాను. ప్రైలాడు చెప్తే రాత్రి 9 గంటలకు ఫోన్ చేస్తాడు. ఏమని? నువ్వు నాకు ఎవరు అన్నాడు? గర్భశత్రువు అన్నాడు. గర్భశత్రువు అంటే ఆడెప్పుడు పుట్టాడు, నేను ఎప్పుడు పుట్టాను? ఆడేమంటాడు నాకు? గర్భశత్రువు అంటే అర్థం ఏంటి? పుట్టిన దగ్గర నీ శత్రువుడు. అసలు ఎప్పుడు పుట్టాము, ఏం జరిగింది? ఆడు నాకు గర్భశత్రువు ఏంటి నాకు అర్థం. సరే అన్నాడు, ఓకే. ఇంకేమన్నాడు? ఎట్టి పరిస్థితులు నాకు ఏం చేయొద్దు, ఏం చెప్పొద్దు, ప్రైజ్లాడు చెప్పొద్దు అన్నాడు. సరే నేనేమన్నానంటే, ఒరే బాబు, నీ మీదైతే నాకు ఎటువంటి శత్రుత్వము లేదు కదా. అయిపోయిందా? దగ్గర 1 సంవత్సరం 6 నెలలు 7 నెలలు అయిపోయింది. 7 నెలలు అయిపోయిన తర్వాత ఇలాగొచ్చి చెయ్యిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో చేయమన్నాడు, చెప్తున్నాడు ప్రైజ్లో. మరి ఏమన్నా అర్థం కావట్లేదు. సరే ఏదేమైనా కానీ, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంఘములో ఏం కావాలి? ప్రేమ కావాలి, ప్రేమించాలి కదా. సంఘం కట్టడం అంటే సంఘములో ప్రేమ ద్వారా ఏం చేయాలి? మనము అనేకులను ప్రభు వైపు మనం ఏం చేయగలము? ఆకర్షణ. ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్తాను. లోకంలో ఉన్న వ్యక్తికి క్రీస్తు ప్రేమ అంటే ఏంటో తెలియదు. జాగ్రత్తగా వినండి మాట. ఏంటది? లోకంలో ఉన్న వ్యక్తికి ఏం తెలీదు? క్రీస్తు ప్రేమ అంటే ఏంటో తెలీదు. కానీ నువ్వు చూపించే ప్రేమ ఎలా ఉండాలి? క్రీస్తు చూపించే ప్రేమ కావాలి. ఎప్పుడైతే క్రీస్తు చూపించేటువంటి ప్రేమను నువ్వు చూపించగలుగుతావో ఏమవుతుందంట? వారు క్రీస్తు ప్రేమను వారు రుచించగలరు. వారు నిన్ను బట్టి ఏం చేయగలరు? దేవునింటికి రాగలరు కదా. మనమే మన హృదయంలో మరి శత్రుభావాన్ని పెట్టుకుంటే మన జీవితాల్లో మనము ప్రేమ. అందుకే ఏమన్నాడు? ఒక్కనినొక్కడు ఏం చేయాలంట? ప్రేమించుకొనిడి. ప్రేమిస్తాడు కదా. ప్రేమింప బద్ధులమై ఉన్నాం కదా. నీ ఇంటి వారి సంగతి నేను మాట్లాడను, నీ భార్య గురించి భర్త గురించి నేను మాట్లాడను, నీ పిల్లల గురించి మాట్లాడను, కుటుంబాన్ని గురించి నేను మాట్లాడను. సంఘములో ఒకవేళ చాలా దినాల నుంచి ఇదిగో ప్రియ సహోదరితో నువ్వు మాట్లాడడం మానేసావేమో, సహోదరునితో నువ్వు పూర్తిగా కమ్యూనికేషన్ కట్ చేసుకున్నావేమో, ఈరోజు ఏం చేయాలి? ఈరోజు ఏం చేయాలి? ఈరోజు పలకరించు. నువ్వు పలకరించు. ఏమని పలకరించు? ఒక్క మాట చెప్పు చాలు. ఏంటది? నువ్వు క్షమాపణ చెప్పొద్దు, ఏమొద్దు, అవన్నీ వద్దు. క్షమాపణలు కొంతమంది చూడండి, ఇద్దరిని కలపడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేస్తుంటే ఏం జరుగుతుంది చెప్పండి? పెద్ద ఆయన ఎవరికి కూర్చుని ఏం చేస్తారు? ఇద్దరిని కూర్చోబెట్టిన తర్వాత ఏమంటారు? ఒరే నువ్వేం చేయాలి? సారీ చెప్పని అంటారు. సారీ చెప్పంటే వాళ్ళు చెప్తాడు, సారీ
ఎలా చెప్తాడు? సారీ అంటాడు. నిజం చెప్పడాడు. నిజం అది కాదు, అలా కాదు. కనీసం నువ్వేం చేయాలంట? ఏం చెప్పాలి? ఆ, దేవునికి వందనాలు చెప్పు, ప్రైజ్ లార్డ్ అని చెప్పు, ప్రైజ్ లార్డ్ సహోదరుడు అని చెప్పు. చాలు, ఏమైపోతుంది? ఒక్క ఒక్క చూడండి, ఏమంటారు దాన్ని? గోటితో పోయేది తెలుసు కదా, గోటితో పోయేది. అందుకే ఏం చేయాలి? గోటితో పోయేటట్టు చూసుకోండి. 2023 అంతట్లో కూడా మాట్లాడటం మానేసావు నువ్వు. కనీసం 2024 ఈ మొదటి నెల ఇప్పుడైనా తీర్మానం చేసుకో. ఇప్పుడైనా ప్రభు కొరకు తీర్మానం చేసుకో. నీ సంఘంలో ఎవరిని శత్రువు చేసుకోవద్దు. నీ సంఘంలో అందరిని ఏం చేసుకో. ఏమన్నాడు? ఏమంటాడు? మన ప్రవర్తనను బట్టి ఏమైపోతాడంట? శత్రువు కూడా ఏమైపోతాడంట? మిత్రుడైపోతాడంట. మిత్రుడవుతాడు. కనుక మన జీవితాల్లో మొట్టమొదటిగా ఒక్కరినొకడు ఏం చేయాలంట? ప్రేమించుకునే వారిగా ఉండాలి. రెండవ మాట చెప్తాను రండి. రోమిలికి రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 12వ అధ్యాయం. రోమా పత్రిక 12వ అధ్యాయం. రోమా పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఏడ్చు వారితో ఏడువడి, ఒకనితోనొకడు ఏముండాలంట? ఏం కలిసి ఉండాలంట? అంటే ఏంటి? మనస్సులు కలిసి ఉండాలంట. ఇది ఎంత కష్టమండి ఇది. మాటలు కలిస్తే కలవచ్చు, ఇంకేంటి కదా. ఒక్కోసారి నాలా కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఒకరినొకరు హత్తుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? అడ్డు వస్తుంది. మా కడుపులు అడ్డు వస్తాయి. ఏమంటం వస్తాయి? కడుపులు అడ్డం వస్తాయి కదా, మనసులు కలవు కదా. నిజమే. అంటే ఏం కలవాలన్నాడు? మనస్సులు కలవాలి కదా. ఒక్కోసారి కొంతమంది ఆప్తులు చాలా దినాల తర్వాత కలుసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? వాడిని హత్తుకున్న తర్వాత ఏమవుతుంది? వాళ్ళని ఎంతసేపు అయితే మనము వాళ్ళని హత్తుకుంటామో మన మనస్సు ఎంత ఎడబాటును కలిగిందో ఆ కలయిక ద్వారా ఏమవుతుందంట? ఎంత సంతోషం, ఎంత సంతోషం. అక్క ఎన్ని రోజులుంది అక్క నేను చూసి, ఎన్ని సంవత్సరాలు అయింది అక్క కదా, ఎన్ని దినాలైంది అని చెప్పి కదా. ఈ దినాల్లో ఏం కావాలంట? ఒక్కనినొక్కడు ఏం చేయాలంట? మనస్సు కలిసి ఉండాలి. ఎప్పుడు ఉంటుంది ఈ మనస్సు కలిసి? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఇది ఎప్పుడు ఉంటుందంట? క్రీస్తు అనేటువంటి శరీరములో దేవుని ప్రజలముగా మన జీవితాలలో మనం ఆలోచన చేస్తే అటువంటి మరి క్రీస్తు అనేటువంటి మనస్సును కలిగి ఉండాలి. అందుకే చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ? మనస్సులో కలిసి ఉండాలి. అందుకే ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యం. చూడండి, సంఘములో పరిచర్య జరిగించేటప్పుడు వారిలో ఏక మనస్సు ఉన్నది అన్నదానికి ఒక రుజువేంటి తెలుసా? ఒక రుజువేంటి తెలుసా? ఒక సహోదరుడు ఏదైతే ఆలోచిస్తాడో అది అప్పటికి వేరొక సహోదరుడు సేమ్ ఆలోచనతో ఉంటాడు. బ్రదర్, యాక్యురేట్గా మీరు ఏమనుకున్నారో నేను అలాగా అనుకున్నాను అనుకుంటాడు. ఇది దేని బట్టి వస్తుంది? దేని బట్టి వస్తుంది? మనస్సులు కలిసింది దాన్ని బట్టి కదా. మనస్సులు కలవాలి, మనస్సులు కలవాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఈ మనస్సులు కలిస్తే, ఎక్కడ? సంఘములో దేవుని ప్రజలంగా ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము, ఏక ఉద్దేశము మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనము చూడగలం. చూడండి, అపోస్తల కార్యంలో తల్లి అయినటువంటి మరియను గురించి ఇక్కడ ఒక మాట రాయబడింది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ఎలా ప్రార్థన చేయాలంట కదా. మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను, చెప్పమంటారా? కదా చెప్పాలా? మనకు వ్యతిరేకమైన వ్యక్తికి ఏదైనా చెప్పాలంటే మనకు ఉపయోగపడే ఆయుధం ఏంటి? ప్రార్థన. ఏం చెప్తాం?
ప్రార్థన ప్రార్థనలో చాలా విషయాలు చెప్తాం. ఏమని చెప్తాం చెప్పండి ప్రార్థనలో? ప్రభా ఏంటది? మొత్తం మొత్తం చెప్పేస్తాం. అర్థమైపోద్ది. ఈ బ్రదర్ ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా? ఆ బ్రదర్ ఊరుకుంటాడా? మళ్ళీ ఏం చేస్తాడు? ఈ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తాడు. ఇంకేమవుతుంది? ప్రార్థన ఏమైపోద్ది? ప్రార్థన ఒకరికొకరు చేసుకోవడం అయిపోద్ది. సంఘం గురించి చేయడం కాదు. అది కాదు. ఏక మనసుతో ప్రార్థన చేయడం అంటే అది కాదు. మనకున్నటువంటి విద్వేషాలు, మనకున్నటువంటి కోపాలు, మనకున్నటువంటి పగ, మనకున్నటువంటి దేశం అన్నిటినీ మర్చిపోయి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాస్తాడు. ఏమన్నాడు? మనుష్యులు అందరి కొరకు ప్రార్థన చేయుట. అక్కడ 3 సంగతులు చెప్పాడు. రండి 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ఏం చేయాలి? కదా ఏమని చెప్పినాడు అక్కడ? సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖముగా బ్రతుకు నిమిత్తం. కదా కొన్నిసార్లు మనం చేసేటువంటి తప్పిదాలు ఏంటంటే కోరుండి సమస్యలు తెచ్చుకుంటాం. ఎలాగా? చక్కగా నోరు మూసుకుని ఉంటే ఏ బాధ ఉండదు. కానీ ఏం చేస్తాం? ఇంకోసారి తొందరపడి ఏదో మాట్లాడేస్తాం, తొందరపడి ఏదో ప్రార్థన చేసేస్తాం. తర్వాత ఏమైతే చెప్పండి? హృదయంలో ఏముండదు. ఎందుకు చెప్పండి సమస్య? కదా ఒక్కోసారి అక్క నోటి చివరికి వచ్చింది అక్క, అమ్మ దేవుడు తప్పించాడు, లేకపోతే ఏమైపోది? ఏమయ్యేది? యుద్ధాలు నిజమే చాలాసార్లు అంతే. మనం తొందరపడి ఆ నోటి చివరి. అందుకోసమే మనస్సులలో భేదాలు పెంచుకోకుండా సంఘములో మనస్సులు కలిసి ఉండడానికి ఏం చేద్దాం? మనం సిద్ధపరచుకుందాం. కదా ఒకరినొకడు ప్రేమించుకుందాం. ఒకవేళ ఈ ప్రేమలో కుదువ ఉంటే ప్రభా ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయమని అడుగుదాం. రెండవది, ఒకరినొకడు మనస్సు కలిసి ఉండేటువంటి వారంగా ఉందాం. 3వ మాట చెప్తాను రండి. 3వ మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. నేను చివరిలో అడుగుతాను, నేను చెప్పిన 7 విషయాలు ఏంటని అడుగుతాను కదా, అందుకోసం గుర్తుంచుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ఏం చేయాలంట? ఏం చేయాలి? 3వది ఏం చేయాలి? ఎంతకాలం క్షమించవక్క నువ్వు? ఎవరిని? అదే వాళ్ళనే. ఎవరిని? వాళ్ళనే. ఎంతకాలం క్షమించవు కదా? అయ్యో ఇప్పటికీ నేను తప్పు చేస్తున్నానన్న సంగతి నానా ఒకసారి ఒరే నానా సరే కూర్చోండి అన్న, సరే కూర్చోండి. ఆ తబలా తీసినానా? తబలా అక్కడ పెట్టేసి తీసుకొచ్చి అక్కడ పెట్టు. తీసే తబలా అక్కడ తీసే. ఓకే. ఏమన్నాడు? ఒక్కనినొకడు ఏం చేయాలంటే మనము క్షమించాలి. కొంతమంది భలే చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? చెప్పంటారా? ఏం చెప్తారు? ఏమనుకుంటున్నావు అక్క? 3 సంవత్సరాలైంది. ఏంటి? ఆ గడపలో అడుగుపెట్టి ఒకే ఊరిలో ఉన్నావు. ఎక్కడున్నావు? ఒకే ఊరిలో ఉన్నావు. తెల్లారు లెగిస్తే కనిపిస్తావు. నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు? చాలా గొప్పగా చెప్తారు, చాలా గర్వంగా కూడా చెప్తారు ఈ మాట. ఏమనుకుంటున్నావు అక్క నువ్వు? ఎన్ని సంవత్సరాలైంది? 3 సంవత్సరాలైంది. ఏ గడప? మీ అక్క గడప ఎక్కి, మీ చెల్లెలు గడప ఎక్కి, మీ వదిన గారి గడప ఎక్కి, మీ అత్తగారి గడప ఎక్కి. అంటే నీ దగ్గర ఏం లేదు. అంటే నిజంగా దీన్ని బట్టి చూస్తే మనం క్రీస్తు యొక్క అవయవాలుగా ఉన్నామా లేదా? లేము. ఉంటే ఎక్కడ? ఎందుకు క్షమించలేకపోతున్నాం మనం? కదా బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది. ఏమన్నాడు? నేను మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించాలి.
ఎన్నిసార్లు క్షమించమన్నాడు? 70 ఏండ్లు. 70 ఏండ్లు. 77 సార్లు కాదు, 70 ఏండ్లు. మత్తయి సువార్తలు మనం ఎరుగుదాం కదా. దేవుడు ఆ యజమాని దాసుని క్షమించాడు కదా. కొన్ని లక్షల రూపాయలు క్షమిస్తే వీడు బయటికి వెళ్ళి ఏం చేశాడు? ఎవరు? 50 రూపాయలు. వీడికేమో లక్షలకు క్షమిస్తే బయటికి వెళ్తే ఎంతంట? 50 రూపాయలు అప్పు ఉందంట. 50 రూపాయలు అప్పు ఉన్నవాడు ఏం చేశాడంట? ఏం పట్టుకున్నాడంట? ఫిల్టీ పట్టుకుని, ఇస్తావా చెరసాల్లో వేయమంటావా? ఇస్తావా చెరసాల్లో. చూడండి, ఈ విషయం ఎవరికి తెలిసిందంట? యజమానుడు తెలిసిందంట. అందుకే యజమానుడు నిన్ను క్షమిస్తే నువ్వేం చేయలేకపోతున్నావు? నీ తోటి సహోదరుని క్షమించలేకపోతున్నావు కదా. క్షమించాలండి మనం. అందుకే ఈ క్షమాగుణం అనేది మన జీవితాల్లో ఎంతైనా అవసరం. అందుకే నొక్కడు ఏం చేయమన్నాడు? క్షమించుకోమని చెప్పినాడు కదా. క్షమిస్తున్నావా? ఒకవేళ ఈరోజు ఈ ఉదయం నీ హృదయంలో ఒక మూలన ఏంటది? ఇంకా చాలే, ఇంతకాలం నేను క్షమించకుండా ఉన్నాను కదా, ఈరోజన్నా ఏం చేస్తాను నేను అనుకున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఈరోజు ఏం చేయాలి నువ్వు? ఈరోజు క్షమించు కదా. నేను ఒక మాట చెప్పమంటారా? నువ్వు క్షమించకపోవటను బట్టి ఆ ఆత్మ దేవునింటికి రాలేకపోతుంది. నువ్వు క్షమిస్తే ఏ ఆత్మ అయితే దేవునింట్లో చెదిరిపోయిందో, నేను చెప్తున్నాను, నువ్వు క్షమించగలిగి అమ్మా అయిపోయిందిలే అక్క అని చెప్పి ఏం చేయాలి? క్షమించక్క, నేను పొరపాటు చేశాను అని చెప్పి నువ్వు కానీ వెళ్ళి క్షమించగలిగితే రేపు ఆదివారమే వాడిని దేవునింటికి తీసుకుని రాగలవు. ఎప్పుడు? రేపు ఆదివారమే వారు దేవునింటికి రాగలరు కదా. మన జీవితాల్లో కూడా మనం గమనించవలసింది ఏం కావాలంట? మనము ఒకరినొకరు మనం ఏం చేయాలంట? క్షమించాలి. క్షమిస్తామా లేదా? అక్క చెప్పండి అక్క. అక్కోళ్ళ దగ్గర చాలా కోపం ఉంటుంది. ఎవరి దగ్గర? పాపం భర్త అంటాడు, సర్లే అమ్మ అయిపోయింది అంటే, నువ్వు ఊరుకో, నువ్వే చెప్తావు, నీకేం తెలుసు అసలు, నీకు ఏంటి వాళ్ళ సంగతి ఏంటారు కూడా నువ్వు అసలు అని చెప్పి ఏమంటారు? అసలు ఎక్స్క్యూజ్ చేయడానికి అంటే వద్దు, మీరు అలా అనుకోవద్దులేండి, నా భార్య ఇక్కడ లేదు కనుక చెప్తున్నాను. కొంచెం నా భార్య కూడా ఒకసారి అలాగే చెప్తుంది. సరే ఏదేమైనా కానీ క్షమించేవారు ఉండాలి. ఏం చేయాలంటే మనము అప్పుడే సంఘంలో ఏం సంపాదించుకోగలము? క్షేమాభివృద్ధి. చక్కగా అమర్చబడతాం, దేవునింట్లో చక్కగా పని చేయగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఏమవుతుంది? దేవునింట్లో మనము అతుకబడేవారు ఉంటాం కదా. అసలు సమస్యలు అంటే మీ దగ్గర వస్తాయి లేదో నాకు తెలియదు, కానీ ఎక్కడొస్తాయి తెలుసా? వంటల దగ్గర వస్తాయి. ఎక్కడొస్తాయి? వంటల దగ్గర వస్తాయి కదా. కొంతమంది మానేశారు వంట చేయడం, వంటలు రావడానికి. ఎందుకు మానేశారు? నువ్వేదో అన్నావు, ఎవరో ఏదో అన్నారు, అందుకే రావడం మానేశారు. ఎవరో ఏదో అన్నారు, అందుకే రావడం మానేశారు కదా. అలాగే అనొద్దు కదా. అనేక సార్లు మన జీవితాలలో కూడా మనం చూస్తే అనేక సార్లు ఇతరులను నొప్పించడం మాత్రమే కాదు, క్షమించేటువంటి వారంగా కూడా ఉంటాం కదా. అందుకే ఏం చేయాలంట? ఒకరినొకడు క్షమించాలి. 3 విషయాలు చెప్పాను కదా. మొదటిది ఏంటి? ఒకరినొకడు ప్రేమించుకొనుడి. రెండోది ఒకరినొకడు మనస్సు కలిసి ఉండడి. మూడోది ఒకరినొకడు క్షమించాలి. 4వ మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చివరిలో రాస్తాడు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. 4వది ఏం కావాలంటే మన దగ్గర సహనము కావాలి. సహనం అంటే ఏంటి? ఓర్చుకోవాలి. ఏం ఓర్చుకోవాలి కదా. అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలంట? ఓర్చుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే ఓర్పు
గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తాడు. ఓర్పు. భయంకరమైన నష్టం కలగడం గల కారణం ఏంటి తెలుసా? మన దగ్గర ఏం లేదు, ఓర్పు లేదు. ఓర్పు లేదు. నిన్నటి దినాన కదా చూస్తున్నాం కదా, ఎవరి దగ్గర ఓర్పు లేదు? సౌలు దగ్గర లేదు. అసలు ఆ దావీదును మెచ్చుకోవడం అనేది అది ఏమాత్రము సౌలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఏం కోల్పోయినాడు? ఓర్పును కోల్పోయినాడు, సహనాన్ని కోల్పోయినాడు. అందుకే ఏం చేస్తున్నాడు? ఏ విధము చేతనైనాను దావీదుని ఏమనుకున్నాడు? చంపాలనుకున్నాడు కదా. అందుకే దేవుని ప్రజలంగా మన జీవితంలో ఒక్కరినొక్కడు మనం ఏం చేయాలంట? సహించుకునేటువంటి వారు ఉండాలి. ఎప్పటి వరకు? మత్తయి సువార్త 10వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడరు, అంతము వరకును సహించిన వాడు. ఎప్పటి వరకు? అంత. ప్రభు రాకడ వరకు మనం ఏం చేయాలంట? సహించాలి. మన సహనములో చూడండి, తీతుకు రాసినటువంటి పత్రికలు మరొక మాట ఉంది రండి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారినై ఉండాలి. ఎందులో? సహనములు ఏముండాలంటే మన దగ్గర లోపము లేని వారు ఉండాలి. ఒకసారి ఓ సహోదరిని పలకరించాను. ఏమని పలకరించాను? అక్క ప్రైజ్ లాడక్క, బాగున్నారా అని అన్నాను. ఏం చెప్పాలి? కానీ ఇంకొకలా చెప్తారు. ఎలా చెప్తారు? బాగున్నారా అని అన్నాను అనుకోండి, బాగున్నానంటే పర్వాలేదు. ఏమంటారు? తమ్ముడు ఏమంటారు? ఏమంటారు? బాగున్నాను కనుక మందిరికి వచ్చాను కదా అని అంటది. ఏమంటుంది ఆమె? బాగున్నాను కనుక మందిరికి వచ్చాను. కొంతమంది భలే ఏమంటారు దాన్ని, ఆ సమాధానాలు భలే వింతగా చెప్తారు కదా. ఎలాగా? అందుకోసమే మనం మాట్లాడేటువంటి మాటలలో ఏం కనిపించాలి? ఏమన్నాడు? మృదువైన మాట, నొప్పించు మాట కదా. మనం ఏం చేస్తాం? అది అసలు పని చేయదు. ఏంటది? పైది ఏంటది? మృదువైన మాట. ఏ మాట మాట్లాడతా? అందుకే భార్యాభర్తల మధ్య గొడవడానికి గల కారణం ఏంటి? నొప్పించు మాట. ఏ మాట అయితే అనకూడదు. అందుకోసమే మా పెళ్ళైన తర్వాత నేను నా భార్యకి చెప్పినాను, ముందు గొడవ అయిపోయిన తర్వాత అయిపోవాలి, మొత్తం అయిపోద్ది కదా, గొడవ అంతా అయిపోద్ది కదా. అయిపోయిన తర్వాత ఎప్పుడు కూర్చుంటాం? ప్రశాంతంగా కూర్చున్నప్పుడు. నేను అనేవాడిని, అమ్మా నువ్వు ఒక మాట అంటున్నావు చూడు, ఆ మాట నాకు చాలా కోపం వస్తుంది. అందుకే ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఆ మాట అనొద్దమ్మా అని చెప్పి నా భార్యని అడిగేవాడిని. వాస్తవం చెప్తున్నాను. ఈసారి వచ్చినా నా భార్యని తెస్తున్నప్పుడు అడగండి, నేను చెప్పానే లేదు కదా. ఏంటది? నా భార్యకి చెప్పేవాడిని నేను. మీకు చెప్తే నంబరు దగ్గర 24 సంవత్సరాల మా వివాహ జీవితంలో ఒకటి 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 మార్చుకొని ఇచ్చిన తర్వాత ఈరోజు నేను ఏ గట్టిగా మాట్లాడుకున్న నా భార్య ఏం చేస్తుంది? మౌనంగా ఉంటుంది. ఏం మాట్లాడు. ఎప్పుడు జరుగుతుంది ఇది? స్టార్టింగ్లో ఉంటాయి సమస్యలు, కానీ తర్వాత ఏమైతే. అందుకే ఏం చేయాలంటే మనం ఒక్కని విషయంలో ఒకరం ఏం కావాలంటే మనము సహనం, ఓర్చుకోవాలి, భరించాలి కదా. సంఘము కూడా అంతే. సంఘములు కూడా అంతే కదా. నన్నంత మాట అంటాడా అన్నావా, అయిపోయింది లెక్క. సర్లే ఏదో అన్నారులే అనుకున్నావా, అయిపోయింది. రెండు అవునా అనుకుంటే సరిపోయి అన్నామంటే సమస్య పెద్ద అయినట్లు లెక్క. అందుకే ఏం చేయాలి? ఎప్పుడు కూడా దాన్ని ఏం చేద్దాం? మనము పెద్దది చేసుకోవచ్చు. దాన్ని ఏం చేద్దామంట? అణిచివేద్దాం. అణిచివేయడం అంటే ఏంటి? దాన్ని పెద్దది చేసుకోవద్దు. అందుకే సంఘంలో ఇది నేర్చుకోవాలి. ఒక్కరినొకడు ఏం చేయాలంటే మనము సహించుకోవాలి కదా. ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. 5వది గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం
5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకును పిలువబడితే ఒక మాట, ఈ స్వాతంత్రమున శరీర క్రియలను హేతువు చేసుకునక ప్రేమ గలవారై ఒక్కనినొకడు ఎలా ఉండాలంట? ఒక్కనినొకడు ఎలా ఉండాలంట? దాసులుగా ఉండాలి కదా. ఒక్కోసారి నువ్వు నాకు చెప్పేదేంటి అని అంటారు. కొంతసారి ఏమంటారండి? నువ్వు నాకు చెప్పేదేంటి అని అంటారు. అలా కాదు. ఏం చేయాలంట? ఏం చేయాలి? ఒకవేళ నీకంటే చిన్నవాడు చెప్పినా కూడా ఏం చేయాలంట? మనం దాన్ని దాసులుగా ఎంచాలని చెప్పినాడు. దాసులుగా ఎంచాలి అంటే ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి, ఒకరికంటే ఒకడు దాసులుగా ఎంచుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒకరినొకడు తగ్గించుకునేటువంటి వారు ఉండాలి. ఎక్కడ? దేవుని ఇంట్లో, సంఘములో ఇది నేర్చుకోవాలి కదా. ఎప్పుడైతే మన జీవితాల్లో ఇది మనం నేర్చుకోగలిగితే, ఇది మనం చేయగలిగితే సంఘము క్షేమాభివృద్ధిని కదా. అందుకే మన జీవితంలో పరిచారకులంగా ఉండగలిగేటువంటి వారు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ సత్యాన్ని తన శిష్యులకు నేర్పించడానికి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. ఇది నేను కొంతమంది ట్రెడిషన్ కూడా చేస్తున్నారు. కొన్ని సంఘాల్లో చూస్తున్నాను, ఎక్కడో ఏదో పాదాలు కడిగేస్తే అది కాదు. హృదయంలో జరగాలి. అది నాన్న దేవుడు చూపించాడు. అది చేయమని చెప్పలేదు ఎక్కడ కూడా. దేవుడు చేయమన్నది ఒకటి ఏంటంటే రొట్టెను విరిచినాడు, ద్రాక్షరసం పోసి మీరు ఆ ప్రకారం చేయడం చెప్పినాడు. అంతే తప్ప మిగిలినవన్నీ కూడా అది మన జీవితాల్లో ఏదైతే మరి మన జీవితాలలో మన హృదయములో మన అంతరంగ జీవితంలో కలిగి ఉండాలి. అందుకే ఏం చేశాడంటే ఆయన నడుమునకు తువ్వాలు కట్టుకొని యేసు శిష్యుల పాదములను కడిగినాడు. అర్థం ఏంటి? తాను తగ్గించుకున్నటువంటి వాడుకున్నాడు, దాసుడుగా చేయబడినాడు. అందుకే నా యొద్దకు వచ్చి మీరేం చేయాలి? నేర్చుకునేది. ఎందుకు? నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడు. ప్రభు మన కొరికే తగ్గించుకునేటువంటి వాడు ఉన్నాడు. అందుకే మనం కూడా సంఘములో ఒక్కరినొకడు ఎలాగెంచుకున్నట్ట మనము దాసులముగా ఎంచుకోవాలి కదా. అందుకే ఒకని భారమును ఒకడు ఏం చేయాలంట? భరించాలి. ఒకని భారాన్ని ఒకరు భరించాలి. ఒకని కంటే ఒకరం యోగ్యులముగా ఎంచుకోవాలి. ఒకరిని గురించి ఒకరం మరి భారము కలిగినటువంటి వారుగా మన జీవితాల్ని సిద్ధపరచుకునేటువంటి వారుగా ఉండాలి కదా. అందుకోసమే 5వ సంగతి, ఒకరినొకడు ఏం చేయాలంట? దాసులుగా ఉండడి. 6వ సంగతి రండి, 6వ సంగతి చెప్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25లో చివరి మాట రాస్తాడు. ఒకరినొకడు ఏం చేయాలి? పురుకొల్పవలనని కదా. ఒకరినొకడు ఏం చేయాలంట? పురుకొల్పాలి. పురుకొల్పడం అంటే ఎంకరేజ్ చేయాలి కదా. ఒక వ్యక్తి రెగ్యులర్గా మందిరంకి వస్తున్నాడు. ఆ వ్యక్తి ఒక వారం రాలేదు, ఒక వారము రాలేదు, 2 వారాలు రాలేదు. ఆ ఇంటి పక్కన ఉంటున్నావు, నువ్వు ఏం అడగట్లేదు. అక్క ఏమి రావట్లేదు అక్క అని అడిగేవా ఎప్పుడైనా? అడగట్లేదు కదా. ఏం చేయాలంట? ఏం చేయాలి మనము? వారి ఇంటికి పోవాలి. ఏమైంది అక్క అని అడగాలి. చాలాసార్లు ఏమనుకుంటానంటే ఈ బాధ్యత అంతా ఎవరిది? ఎవరిది? సావుకుడిదే కదా. సావుకుడే చూసుకోవాలి, సావుకుడే ఇంకా కదా. చాలాసార్లు అలా అంటే మనం అనుకుంటామంట, కాదు. సావుకునితో పాటు ఎవరమంట? మనందరిది కూడా సంఘములో ఏం చేయాలంట? ఒకరినొకరు ఏం చేయాలంట? మనము పురుకొల్పుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి కదా. ఒకవేళ నీ దగ్గర ఫోన్ నెంబర్ ఉందనుకో, ఏం చేయాలంట? ఫోన్ చేయాలి. అక్క ఎందుకు రాలేదు అని అడగాలి. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉన్నారనుకోండి, ఏం చేయాలి? మనము వారిని వెళ్ళి మనము పరామర్శించాలి, వారిని ప్రోత్సహించాలి. సంఘములో
ఒక భారము కలిగినటువంటి విశ్వాసిగా ఉండాలి నువ్వు కదా. నాకెందుకులే అనుకోకూడదు, దేవుని ప్రజలంగా అనుకోకూడదు కదా. కొంతమంది కొన్ని ఒకటో రెండు ఆత్మలు తెస్తారు, ఎక్కడికి? దేవునింటికి తీసుకొస్తారు. అది చాలా ఎలా చెప్తారు? గొప్పగా చెప్తారు. ఏమని? మేము తెచ్చామన్నా. సరే, ఓకే, తెచ్చావు, రైటే. ఇప్పుడు ఏమైంది? ఆ వ్యక్తి మానేసింది మందిరానికి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైపోయింది ఆ భారం కదా. ఆ రోజు చెప్పావు కదా, ఈరోజు తేవాలి కదా దేవునింటికి కదా. ఎంతమంది మానేశారు? నువ్వు తెచ్చానని చెప్పిన ఆ వ్యక్తి ఈరోజు మందిరానికి రావట్లేదు. ఉన్నారేమో, నాకు తెలియదులే, మేబీ ఉండొచ్చేమో. నేనే తెచ్చానని చెప్పావు కానీ ఈరోజు మందిరంలో లేరు వాళ్ళు. ఎందుకు లేరు? నువ్వు వెళ్ళి వాళ్ళు ప్రోత్సహించట్లేదు నువ్వు కదా. ఏం చేయాలి ఇప్పుడు? వారిని దేవునింటికి తీసుకున్నారు. సంఘము ఆత్మల చేత నింపబడాలంటే ఎవరమంట? గొర్రెలు ఏం చేయాలంట? వాటికి మందలో చేర్చడానికి ఆ గొర్రెలే ప్రయాసపడాలి. గొర్రెల కాపరి నడిపించేటువంటి వారికి ఉంటాడు కనుక మన జీవితంలో ఒక్కరినొక్కడం ఏం చేయాలంట? పురుకొల్పుకోవాలి. ఎన్ని విషయాలు చెప్పాను? 6 విషయాలు చెప్పాను. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. ఇక్కడే మరొక మాట కూడా రాయబడింది. రండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25 మధ్యలో రాస్తాడు. సమాజముగా కూడుట మానక ఒక్కనినొక్కడు ఏం చేయాలంట? హెచ్చరించాలి. ఇది చాలా అవసరం. సంఘంలో ఏం కావాలండి మనకి? ఒకరినొకడు ఏం చేయాలి? మనము హెచ్చరించాలి. ఆ వ్యక్తి తప్పు మార్గంలో వెళ్తున్నాడు అనుకోండి, ఏం చేయాలి? ఆ వ్యక్తిని సరి చేయాలి మనం కదా. సరి చేయాలి. నాకెందుకులే, నామాల నాకెందుకులే, నాకేం అవసరత అనుకుంటామేమో. కానీ దేవుడు నేను ప్రేరేపించినప్పుడు ఆ వ్యక్తి సరి అయినటువంటి విధానంలో లేనప్పుడు నువ్వేం చేయాలంట? చెప్పాలి ఆ వ్యక్తిని కదా. అందుకే దీనికి కూడా బైబిల్లో చాలా పద్ధతులు ఉన్నాయి. బైబిల్లో చాలా విషయాలు చెప్పినాడు కదా. మొట్టమొదటి ఏం చేయాలంట? ఆ వ్యక్తిని ఏం చేయాలంట? ఒంటరిగా పిలిచి ఏం చేయాలంట? చెప్పాలంట. ఇదిగో, నీ పద్ధతి బాలేదు, నీ ప్రవర్తన బాలేదు, నీ జీవితం సరిగ్గా లేదు, నువ్వు ఈ రీతిగా ఉన్నావు అని చేయాలంట. చెప్పాలి మొట్టమొదట. వినలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సమాజంగా చెప్పాలంట, నీ పద్ధతి మార్చుకోమని చెప్పి కదా. హెచ్చరించాలి. మనం ఒకరినొకరు సరి చేసుకోవాలి, ఒకరినొకరు గద్దించుకోవాలి. ఆ గద్దింపుకు మనం ఏం చేయాలంట? లోబడాలి. అప్పుడు సంఘం ఏమవుతుందంట? క్షేమాన్ని పొందుతుంది. ఒక్కోసారి దేవుని వాక్యం కూడా కొంచెం నాలంటాడు గట్టిగా చెప్పాడు అనుకోండి, ఏమైతే చెప్పండి? కోపం వస్తుంది. న్యాచురల్ కోపం వస్తుంది. కోపం వచ్చి కదా ఇష్టపడరు ఒక్కొక్కసారి. కానీ ఏం చేయాలంట? దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు ఏం చేయాలి? లోబడాలి. నేను 2 విషయాలు చెప్తాను, ఎప్పుడు గుర్తుంచుకోండి. ఒకటి, దేవుని వాక్యం మనల్ని సరిచేస్తున్నప్పుడు ఒకవేళ ఆ మాట నీకు చెందింది అయితే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి మాట. అది నీకు చెందిందైతే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. లేదు, దైవజనుడు హెచ్చరించిన ప్రకారము నీ జీవితంలో ఆ విధమైన లోపము లేదు అనుకుంటే ఏం చేయాలి? ప్రభువుకు వందనాలు చెప్పు. అంతేగాని చెప్పే వ్యక్తిని ఏం చేయొద్దు? దూషించవద్దు. 2 గుర్తుంచుకోండి. సరి చేసుకునేది ఉంటే సరి చేసుకో, లేదు ఆ క్రమములోనే నువ్వు ఉంటే దేవా వందనాలయ్యా. అందుకే బైబిల్లో 2 విషయాలు చెప్పినాడు. ఒకటి, నీ హృదయము నీ మీద ఉందా మాట బైబిల్లో? రండి, 1 యోహాను పత్రిక. ఈ మాట చదివి నేను ముగిస్తాను. రండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల నుంచి చెప్తాడు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక
మన హృదయం ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరుచుకుందాము. ప్రియులార, మన హృదయం మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదము. రెండు విషయాలు చెప్పినాడు. ఒకటి, దోషారోపణ చేస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? సమ్మతిపరుచుకోవాలి. ప్రభా నిజమేనయ్య అని చెప్పి. రెండవది, మన హృదయం మన మీద దోషారోపణ చేయని యెడల మనం ఎలా ఉందామంట? ధైర్యంగా. ఈరోజు ధైర్యంగా ఉందామా? సరి చేసుకుందామా? ఏదైతే అవసరమో దాన్ని మనం తీసుకుందాం. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే, సంఘములో పరిచర్య ధర్మము జరగాలంటే మనం ఎలా ఉండాలి? చక్కగా అమర్చబడిన వారు ఉండాలి. దేవునింట్లో పని చేసేటువంటి వారు ఉండాలి. అతుకబడిన వారు ఉండాలి. అంత మాత్రమే కాదు, ఒకరికొకరు మనం ఎలా ఉండాలంట? అవయవములుగా ఉండాలి. ఒకరికొకరు మనం అవయవగాలు ఉండాలంటే 7 సంగతులు సంఘములు అవసరం. మొదటి సంగతి చెప్పండి. ఒక మాట చెప్పవద్దు మీరు. మొట్టమొదటి ఆ మాట చెప్పండి. ఒకరినొకడు. రెండవ మాట ఏంటి? ఒకరినొకడు మనస్సులు కలిసి ఉండాలి. మూడవది, ఒకరినొకడు ఏం చేయాలి? క్షమించాలి. నాలుగవది, ఒకరినొకడు ఏం చేయాలి? సహించుకోవాలి. ఐదవది, ఒకరినొకడు దాసులై ఉండడి. ఆరవది, ఒకరినొకడు ఏం చేయాలి? పురుకొల్పుకోవాలి, ప్రోత్సహించాలి. ఏడవది, ఒకరినొకడు కదా. ఈ శ్రేష్టమైన అనుభవంలోనికి మనము, మన సంఘము రాబోయే దినాల్లో సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, ఈ అనుభవాలు గుండా మనం వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి, మన కుటుంబాలకు, మన సంఘానికి సహాయం చేసి నడిపించునుగాక.